హాయ్ గైస్, దిస్ ఇస్ జినిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందే చాలా మంది అబ్రాడ్ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో ప్రతి ఇయర్ ఏంటంటే చాలా మంది ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటున్నారు, చాలా సక్సెస్ఫుల్ గా సెటిల్ అయిపోతున్నారు అక్కడ. బట్ ఏంటి అంటే మనకి ముఖ్యమైనది కన్సల్ట్స్. మనం ఎక్కడ ఎవరిని సంప్రదించాలి? చాలా మంది వీసాలు అప్రూవ్ చేయించే వాళ్ళు, చాలా మంది మనకు అక్కడ స్టడీ చేయించడానికి ఒక వేని వెతికి ఇచ్చే వాళ్ళు ఉంటారు. కానీ ఎవరు ఎంత ఫేక్, ఎంత నిజం అన్నది మనం తెలుసుకోలేం. కాబట్టి మీకు ఖచ్చితంగా ప్యూర్ గా క్లారిటీగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఎక్కడ వెళ్ళాలి, ఏ ప్లేస్ లో మీరు చదువుకుంటే బెస్ట్, అక్కడ ఉండే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, మీరు అనుకున్న ఐడియాస్ కి ఏది బెస్ట్ కంట్రీ అవుతుందని అన్ని క్లియర్ గా చెప్పే వాళ్ళే ఈ రోజు అయితే మనతో ఉన్నారు. వాళ్ళే విదేశ్ కన్సల్ట్స్ వాళ్ళనమాట. వాళ్ళు ఇప్పటికీ ఒక 15,000 మందికి పైగా స్టూడెంట్స్ ని అక్కడ పంపించారు చదువుకోవడానికి. సో వాళ్ళు ఖచ్చితంగా ఒకవేళ మిమ్మల్ని పంపిస్తున్నారు అని అంటే అది ఖచ్చితంగా ప్యూర్ గా జెన్యున్ గానే ఉంటుంది. ఇది మాత్రం నా 100% గ్యారంటీ. సో మరెందుకు ఆలస్యం, ప్రస్తుతం మనతో పాటు విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ ఉన్నారు సాయినాథ్ గారు. వారితో మాట్లాడదాం, మీకున్న డౌట్స్ అన్నిటికీ కూడా క్లారిటీ అయితే తెచ్చేద్దాం. నమస్తే సార్. ఇటలీలో చదువుకోవాలంటే ఇతర దేశాలతో గల ప్రత్యేకత ఏంటి, అంటే ఏంటి స్పెషాలిటీ ఇటలీలో? Okay, so Italy is actually like a very special place on this earth, I would say. ఓకే. ఎందుకు స్పెషల్ అనేటప్పటికి there are majorly two reasons అండి. ఒకటి వచ్చేటప్పటికి ఏంటంటే the education in Italy is so affordable that Okay. every middle class or below middle class families in India can Okay. also afford. ఓకే. ఎందుకంటే ఇటలీలో వాళ్ళ ఎడ్యుకేషన్ ని ప్రైవేటైజ్ చేయాల. దెర్ ఇస్ నో ప్రైవేట్ యూనివర్సిటీ, ఆల్ యూనివర్సిటీస్ బిలాంగ్స్ టు గవర్నమెంట్. సో అటువంటి గవర్నమెంట్ యూనివర్సిటీస్ లో ఫీజు వచ్చేటప్పటికి €165 పర్ ఇయర్ లో అయిపోతుంది. ఓకే. అంటే ఇండియన్ కరెన్సీలో కేవలం ఒక 16-17 వేల రూపాయల్లో మొత్తం మీ చదువు అయిపోతుంది ఇండియన్ Okay. సంవత్సరానికి. ఓకే. సో 2 years లో మహా అంటే 30,000 రూపాయల్లో మీ చదువు అయిపోయింది. అది కాకుండా ఇటలీలో ఇంకొకటి ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ప్రకారంగా ఇఫ్ యువర్ ఫ్యామిలీ ఇన్కమ్ ఈజ్ లెస్ దెన్ 40 lakh rupees per annum, ఓకే. మన ఇండియాలో ఆల్మోస్ట్ అందరం అంతే. సో సంవత్సరం 40 లక్షల కంటే తక్కువ ఉంటే పూర్. అంటే మనకి ఇండియాలో కూడా ఎట్లా అయితే ₹1,00,000 కంటే తక్కువ ఉంటే మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఫీజ్ రింబర్స్మెంట్ స్కీమ్ అని ఉంది. ఓకే. దాంతో మన బీటెక్ ఫీజులు అన్ని కూడా రిఫండ్ అవుతుంటాయి. అలాగే ఇటలీలో కూడా రైట్ టు స్టడీ ప్రకారంగా మనకి ఏదైతే ట్యూషన్ ఫీజు ఉందో అది వేవ్ అయిపోయి ఓకే. ఆన్ టాప్ ఆఫ్ దట్ వాళ్ళు ఎదురు ఒక €7,200 per year స్కాలర్షిప్ ఇస్తారు, ఓకే. విచ్ దే కెన్ బి హ్యాపీలీ యూజింగ్ ఫర్ ద లివింగ్ ఎక్స్పెన్సెస్. సో చదువు ఫ్రీగా చెప్పి అండ్ డబ్బులు ఇచ్చి ఇది లివింగ్ ఎక్స్పెన్సెస్ కి ఇటువంటి కంట్రీ ప్రపంచవ్యాప్తంగా ఇంకోటి లేదు. ఓకే. అండ్ ఇక్కడ కూడా మెరిట్ కాదు, ఇది కేవలం నీడ్ బేస్డ్ స్కాలర్షిప్. అంటే ఇన్కమ్ తక్కువ ఉంది కాబట్టి యు ఆర్ గెటింగ్ ఇట్. ఓకే. సో దీనికి ఆబ్వియస్లీ ఇంతకన్నా బెటర్ పొజిషన్స్ లేదు. రెండు, ఇటువంటి ఇటలీలో ఫ్రీ అనగానే మనకు ఒక ఫీలింగ్ ఏంటి, ఇదే తక్కువేమో, అవును, చీప్ క్వాలిటీ ఇస్తాయేమో. అవును. నాట్ అట్ ఆల్. ఇటలీలో ఉన్న ప్రతి యూనివర్సిటీ కూడా మినిమం 100 years ఓల్డ్ యూనివర్సిటీ, ట్రెడిషనల్ యూనివర్సిటీస్ విచ్ ఆర్ వరల్డ్ టాప్ 500 ర్యాంకింగ్ నుంచి 1000 ర్యాంకింగ్ లోపు మాక్సిమం అన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఈ రోజున మన IIIT హైదరాబాద్, ద బెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ, ఈజ్ ఆల్సో నాట్ ఇన్ దట్ ర్యాంకింగ్. ఓకే. సో మన బెస్ట్ యూనివర్సిటీ కూడా వాటి కంపేర్ చేయలేదంత పొజిషన్ లో ఈ అన్ని పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఓకే. అంటే విచ్ ఇస్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ QS ర్యాంకింగ్ ప్రకారంగా వరల్డ్ టాప్ 1000 ర్యాంకింగ్ లో మీరు చదువుతూ ఫ్రీగా చదువుతూ స్కాలర్షిప్స్ తెచ్చుకుంటారు. సో ఆబ్వియస్లీ ఇది ఒక మెయిన్ ప్రత్యేకత. అయితే ఇంకో ప్రత్యేకత ఏంటంటే బేసిక్ గా ఇటలీ అనగానే మన అందరికి గుర్తొచ్చేది ఏంటంటే ఆ లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఆర్ మిలాన్ క్యాథెడ్రల్, రోమ్ కొలోసియో ఆర్ వెనిస్ ఆర్ చింక్వే టెరే, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ ప్రదేశాలన్నింటినీ ఒక దగ్గర తీసుకొని తెప్పినట్టు ఉంటుంది. ఓకే. సో ఇటలీ ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ 52 వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఓకే. అంటే మనకి ఎలా అయితే న్యూఢిల్లీ, తాజ్మహల్ ఇలాంటి హెరిటేజ్ సైట్స్ ఉంటాయో ఇటలీలో 52 ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రౌడ్ అట్రాక్టింగ్ కంట్రీ. కాబట్టి ఇక్కడ ఏంటంటే సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళకి యాక్చువల్గా ఇంతమంది టూరిస్ట్ వస్తారు కాబట్టి సేఫ్టీ సెక్యూరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. కాబట్టి మన వాళ్ళకి కూడా హ్యాపీగా ఆ సేఫ్టీ సెక్యూరిటీ దాంట్లో మంచిగా హ్యాపీగా ఉంటూ ఇంత బ్యూటిఫుల్ కంట్రీలో ఉంటూ కళ్ళకు మంచి ఫీస్ట్, బుర్రకి మంచి ఫీస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ కంట్రీ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ గెటింగ్ ఇట్. ఓకే. ఎలాంటి కోర్సెస్ ఉంటాయి సార్? సో బేసిక్ గా ఇటలీ అనగానే ట్రెడిషనల్ యూనివర్సిటీస్ అని చెప్పాం కదా. సో వీ హ్యావ్ ద కోర్సెస్ రైట్ ఫ్రమ్ బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్సెస్, and all the technical courses into electronics, mechanical, automobile, aerospace, అన్ని కోర్సెస్ బ్యాచిలర్స్ లో. అండ్ లైఫ్ సైన్సెస్ లో బయాలజికల్ సైన్సెస్, బయోమెడికల్స్,
జెనోమిక్స్, ఇవన్నీ బ్యాచిలర్స్ లెవెల్లో, ప్లస్ మేనేజ్మెంట్, BBA ప్రోగ్రామ్స్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఇవన్నీ కూడా బ్యాచిలర్ లెవెల్. తర్వాత మాస్టర్ లెవెల్ వచ్చేప్పటికి వీ హ్యావ్ మోర్ దెన్ 700+ మాస్టర్ ప్రోగ్రామ్స్. ఓకే. Right from you take it from mechanical, electronics, IT, AI, data sciences, and then you talk about life sciences, you talk about management. Every field we have a course for you. ఓకే. సో మీరు ఏం చదువుదాం అనుకుంటున్నారు అని నేను అడగాలి. వాళ్ళు ఏం చదువుతారో ఆ పర్టికులర్ కోర్స్ కి మనకి అవైలబిలిటీ చాలా ఉన్నాయి. అండ్ ఇట్లీ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ ఫర్ ఆర్కిటెక్చర్, ఫ్యాషన్. సో యు నేమ్ ఎనీ కోర్స్ and Italy can offer you that. ఓకే. సో అంటే మనం ఏదైనా చదువుకోవచ్చు, ఆప్షన్స్ మాత్రం చాలా ఉన్నాయి. మన చాయిస్ variety of options. Yes. మన చాయిస్ ని బట్టి ఉంటుంది. సార్ కాస్ట్ ఆఫ్ లివింగ్ లేదా ట్యూషన్ ఫీ ఎంత బడ్జెట్ అవ్వచ్చు? సో ఇంతకుముందు నేను చెప్పినట్లండి, హార్డ్లీ మనం కట్టే ఫీజు వచ్చేటప్పటికి 150 euros అంటే 160 euros అంటే 15,000 రూపాయలు, ప్లస్ లివింగ్ ఎక్స్పెన్స్ వచ్చి మంత్లీ ఒకవేళ మేజర్ సిటీస్ లో అయితేనేమో ఒక 500-600 euros పర్ మంత్ అవుతుంది. అది కొద్ది మైనర్ సిటీస్ అయితే కనుక 300-350 euros లో ఒక 1 month ఎక్స్పెన్స్ అయిపోతుంది. సో ఇంతకుముందు నేను చెప్పినట్లు ఒక 7,200 euros స్కాలర్షిప్ అంటే మంత్లీ 600 వాళ్ళు ఇస్తున్నారు, విచ్ ఇస్ మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ యువర్ లివింగ్ ఎక్స్పెన్సెస్. కాబట్టి అసలు వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారంగా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్ ఆర్ అలౌడ్ టు వర్క్ 20 hours per week పార్ట్ టైం. అది కూడా మా స్టూడెంట్స్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ మంత్లీ ఒక 1,000 to 1,200 euros మినిమం పార్ట్ టైం లో ఇన్కమ్ వస్తుంది, ప్లస్ ఆ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ వస్తుంది, ప్లస్ చదువు వస్తుంది. సో DSU స్కాలర్షిప్ అంటే ఏంటి? సో ఇప్పుడు నేను చెప్పినట్లు ఆ గవర్నమెంట్ నీడ్ బేస్డ్ స్కాలర్షిప్ అంటారు కదా, దాన్ని DSU స్కాలర్షిప్స్ అంటారు. విచ్ ఇస్ యాక్చువల్లీ ఇటలీలో మొత్తం 17 స్టేట్స్ ఉంటాయండి. ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ ఒక్కొక్క విధంగా వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తారు. బట్ ఇవన్నీ కూడా సెంట్రల్ దిరితల్లో దో స్టూడియో అని, దిస్ ఇస్ యాక్చువల్లీ సెంట్రల్ ఆఫీస్, వీళ్ళ దగ్గర నుంచి మొత్తం అన్ని స్టేట్స్ కి కూడా స్కాలర్షిప్ అమౌంట్ డిస్బర్స్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ మీరు రోమ్ అనే ప్లేస్ లో మీరు చదివితే, రోమ్ ఫాల్స్ అండర్ స్టేట్ కాల్డ్ లాజియో. సో విదేశ్ కన్సల్టెన్సీ టీమ్ ఏం చేస్తుందంటే, వీ నో ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ లాస్ట్ 18 years we've been doing this study Italy concept. మాకు మీ పలానా యూనివర్సిటీకి ఏ రాష్ట్రానికి స్కాలర్షిప్ అప్లై చేయాలి, అది మా టీమ్ యాక్చువల్గా విల్ డూ ద అప్లికేషన్ అకార్డింగ్లీ బిఫోర్ యూ యాక్చువల్లీ గో ఇన్ టు దట్ కంట్రీ. బికాస్ ఈ అప్లికేషన్స్ ఎప్పుడు కూడా జూన్ జూలైలో చేసుకోవాలి. అండ్ కోర్స్ వచ్చేప్పుడు సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ నాట్ దట్ యాక్చువల్ స్టూడెంట్ వీసా వచ్చాక అక్కడికి వెళ్ళి అప్లై చేయడం కుదరదు. సో ఇక్కడ అడ్మిషన్ తో పాటుగా స్కాలర్షిప్ చేయాలి, విచ్ ఆల్మోస్ట్ మేము ఒక 10,000 మంది పైగా తెలుగు ఇండియన్ స్టూడెంట్స్ కి సక్సెస్ఫుల్ గా ఈ స్కాలర్షిప్స్ చేసి పెట్టాం. కాబట్టి వి ఎగ్జాక్ట్లీ నో అండ్ ఆల్సో వీ హ్యావ్ డైరెక్ట్ అప్రోచ్ విత్ ద కన్సర్న్ స్కాలర్షిప్ ఆఫీసర్స్. అక్కడ ఎవరిని పట్టుకోవాలి, అక్కడ ఎక్కడి నుంచి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. బికాస్ ఎవ్రీ ఇయర్ ఐ పర్సనలీ మేక్ ఎ విజిట్ టు ఇటలీ అండ్ ఐ మేక్ ష్యూర్ టు డూ 2 things. ఒకటి, అంత బ్యూటిఫుల్ కంట్రీ ఎంజాయ్ చేస్తాను, అక్కడ ఫుడ్ ఇటలీలో ఆసమ్ ఉంటుంది. దాంతో పాటు ఐ విల్ గెట్ ఇంట్రడ్యూస్ టు ద కన్సర్న్ స్కాలర్షిప్ ఆఫీసర్స్ అండ్ కన్సర్న్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్. వాళ్ళ ద్వారా నా వర్క్ నేను ఈజీగా చేసుకుంటూ నా పని చేస్తూ నేను ఎంజాయ్ కూడా చేస్తూ ఉన్నాను. దిస్ ఇస్ యాక్చువల్లీ బ్లెస్సింగ్ ఫర్ మీ టు బి ఇన్ దిస్ ఫీల్డ్. ఓకే సార్, అడ్మిషన్ ప్రాసెస్ గురించి కొంచెం చెప్తారా? సో అడ్మిషన్ ప్రాసెస్ అంటే బేసిక్ గా ద అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మంత్ ఆఫ్ నవంబర్. సో ఇప్పుడు ఈ నవంబర్ 2025 నుంచి అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అండ్ ఇట్ విల్ గో అంటిల్ ఏప్రిల్ మే కూడా. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని బ్యూటిఫుల్ ఆప్షన్స్ ఉండేటప్పటికీ ఇది కేవలం ఇండియన్స్ ఒకళ్ళే కాదు, చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అన్ని కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ అప్లై చేస్తారు. సో వీళ్ళకి ఏంటంటే యూనివర్సిటీస్ ఇన్ ఇటలీ దే వాంట్ ద క్లాస్ రూమ్ టు లుక్ ఇంటర్నేషనల్, not just with Italians and Indians. So though we are official representative for most of the universities in Italy, but still I can't tell them not to take other countries. So ikkada em avutundante they want a classroom to be look very international. Kabatti kontamandi Nepal nunchi, kontamandi Bangladesh nunchi, kontamandi Pakistan, China ala untene vallaku number of countries anedi kuda vallaki world ranking lo important. Dani valla em avutundi number of seats limited unnayi kabatti the early you make the application the more time I will have టు క్యాటర్ యూ ఆఫర్ లెటర్. బికాస్ లాస్ట్ లో వచ్చేటప్పటికి ఏంటంటే అడ్మిషన్స్ అయిపోతా ఉంటాయి. అప్పుడు ఆ మూమెంట్ లో నేను యూనివర్సిటీ రిక్వెస్ట్ చేసినా కూడా సమ్ టైమ్స్ వాళ్ళు నాకు నో చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ద ఎర్లీ వీ హ్యావ్ యూ అప్లికేషన్ ద బెటర్ ఛాన్సెస్ ఐ విల్ డెఫినెట్లీ హ్యావ్ టు గివ్ యూ అడ్మిషన్. ఓకే సార్, వీసా ప్రాసెస్ ఈజీ అయినా మరి? సో వీసా ప్రాసెస్ కి లక్కీగా ఏంటంటే ఇట్ ఇస్ అ వెరీ స్ట్రీమ్ లైన్ ప్రాసెస్. సో దానికి విదేశ్ కన్సల్టెంట్ వీ హ్యావ్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ ద వీసా ప్రాసెస్. దీనిలో మరీ ముఖ్యంగా ఏంటంటే ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్, తర్వాత IELTS ఇలాంటి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అవి కొన్నిసార్లు IELTS ఉన్నా లేకపోయినా చేయొచ్చు. కొన్నిసార్లు ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ మనం ముందుగా ప్రాపర్ గా ప్రిపేర్ అయితే మనకి వీసా దగ్గర ప్రాబ్లమే ఉండదు. కాబట్టి దీనికి ఏంటంటే మీరు రైట్ టైంలో రైట్ అడ్వైజర్స్ ఫాలో అయ్యి మీరు ఫండింగ్ అవన్నీ డాక్యుమెంటేషన్ కరెక్ట్ గా పెట్టుకుంటే
వీసా అనేది టెన్షన్ కాకుండా అయిపోతుంది. ఓకే, ఆఫ్టర్ వాళ్ళ స్టడీస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అదే విధంగా పార్ట్ టైం జాబ్స్ అవకాశాలు ఏమైనా ఉన్నాయా? షూర్ అండి. ఇప్పుడు యాక్చువల్గా పార్ట్ టైమ్స్ ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసినట్లు యూ కెన్ వర్క్ 20 hours per week. తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత ఇటలీలో 1 year జాబ్ సీకర్ వీసా ఇస్తారు. తర్వాత ఈ వీసా వచ్చేది కూడా షెంజన్ వీసా అంటాము. ఓకే, మొత్తం యూరోప్ మొత్తం ఎక్కడైనా వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు. ఆ తర్వాత I would say 95 to 99% of my students who've been to Italy and who have completed the masters, they have got the jobs. సో జాబ్స్ పట్టుకోవడం పెద్ద కష్టమే కాదు. ఓకే, బికాస్ ఈ రోజున చాలా మటుకు యూరోపియన్ హెడ్ క్వార్టర్స్ ఇటలీలో సిచ్యువేట్ అయి ఉన్నాయి, చాలా కంపెనీస్ కి, ఐటీ కంపెనీస్ ఇవన్నీ కూడా. కాబట్టి జాబ్స్ దగ్గర ఇటలీలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ పిఆర్ కూడా కేవలం 5 years ఓకే, ఆ కంట్రీలో స్టే చేస్తే యూ గెట్ ఎ పిఆర్. ఓకే, సో ఈజియెస్ట్ పిఆర్ ఆప్షన్ కాబట్టి డెఫినెట్ గా ఇటలీ బెస్ట్ కంట్రీ అని చెప్పడానికి ఐ డోంట్ హ్యావ్ ది సెకండ్ థాట్. ఓకే. సో ఫైనల్ గా స్టూడెంట్స్ అయితే ఇటలీ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఏం చెప్తారు? సో ఇటలీ ప్లానింగ్ ఏంటంటే బేసిక్ గా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టైమింగ్ అండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ప్లానింగ్ అండ్ థింకింగ్, యూ హ్యావ్ టు ఇనిషియేట్ ద ప్రాసెస్. ఈ ప్రాసెసింగ్ ఏంటంటే టైమింగ్ లో ఎంత అర్లీగా అప్లై చేస్తామో అంత త్వరగా ఆఫర్స్ వస్తాయి, అంత త్వరగా స్కాలర్షిప్ అప్లై చేస్తాం, అంత త్వరగా వీసా అప్లై చేస్తాం. బికాస్ ఇది ఎంత త్వరగా మనం చేస్తూ వెళ్తామో మీకు సక్సెస్ రేట్ అంత ఫాస్ట్ గా అయిపోతుంది. అది ఎంత డిలే అయ్యే కొద్దీ యూ విల్ ఆఫ్ ద ట్రాక్. సో అప్పుడు నేను కూడా పెద్దగా హెల్ప్ చేయడానికి కష్టం అవుతుంది. కాబట్టి ద ఎర్లీ యూ మేక్ ద అప్లికేషన్, ద బెటర్ ఛాన్సెస్ యూ విల్ గెట్ టు గెట్ ద అడ్మిషన్స్ అండ్ ద వీసాస్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సునీత.